ఓం నమో వెంకటేశాయ. ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణంలోకి నెట్టబడింది. బంగ్లాదేశ్‌లో మతపరమైన సైనిక పాలన వచ్చింది. ఇటువైపు చూస్తే బంగ్లాదేశ్ మాత్రమే కాకుండా పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఏకంగా తాలిబాన్ల చేతిలో ఉంది. ఇరాన్ నుంచి మొదలుపెడితే మొత్తం యూరోపు ప్రాంతంలో అంతా కూడా అటు యుక్రెయిన్ కారణంగా, రష్యా కారణంగా ఉద్రిక్తంగా ఉంది. అమెరికా కూడా అంత ప్రశాంతంగా ఏం లేదు. మొత్తం ప్రపంచంలో ఈరోజు తీసుకుంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉండి ప్రశాంతంగా, హాయిగా ఎవరెవరి కుటుంబాలతో వాళ్ళు స్వేచ్ఛగా జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నటువంటి దేశం బహుశా భారతదేశం ఒక్కటే. ఇంత పెద్ద దేశం. ఎన్నికలు సజావుగా జరిగిపోతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు వస్తున్నాయి, అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా సజావుగా సాగిపోతున్నది భారతదేశం. అటు సామాజిక వ్యవస్థ, అటు ప్రభుత్వ వ్యవస్థ. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు 2024లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత పార్లమెంటు సమావేశాలను చూస్తూ ఉంటే ఆందోళన కలిగించేటువంటి విషయంగానే ఉంది. మరీ ప్రతిపక్షాలు ఏమాత్రం క్రమశిక్షణ లేకుండా పార్లమెంటు సాక్షిగా అబద్ధాలని, అసత్యాలని ప్రచారం చేసేటువంటి పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాయి. కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మాట్లాడుతుంటే మాట్లాడనీయకుండా అడ్డు తగులుతున్నారు. ఒకటి, వీళ్ళు ఎవరైతే ఈరోజు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు గతంలో ప్రభుత్వంలో ఉన్నారో, ఎంత క్రియారహితంగా ఉన్నారో, క్రియాశూన్యతతో ఉన్నారో, బద్ధకంతో ఉన్నారో, అవినీతి అక్రమాలకి పాల్పడ్డారో, ఎన్ని కుంభకోణాలు జరిగాయో చూచినప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పని చేయరు. వేరొకరు వచ్చి పని చేస్తూ ఉంటే వాళ్ళ వల్ల కూడా పని కాకుండా, ఈ దేశానికి మేలు జరగకుండా దేశ వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి ప్రవృత్తి చూస్తూ ఉంటే భయాందోళనలు కలుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకునేటువంటి కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా కొంత వాతావరణంలో మార్పు వచ్చేటందుకు అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిపోవటం, అక్కడ అధ్యక్షురాలి దేశం వదిలిపెట్టి పారిపోవటం, అక్కడ మతపరమైనటువంటి సైనిక పాలన రావటం భారతదేశానికి ఏమాత్రం కూడా శుభ సంకేతం కాదు. ముఖ్యంగా బెంగాల్ మీద, అస్సాం మీద చాలా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికైనా త్వరపడి దేశ సమగ్రతను, దేశ సమైక్యతను దృష్టిలో ఉంచుకుని బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించటం మంచిది. అక్కడి ప్రభుత్వము బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఎర్ర తివాచి పరిచి మరీ స్వాగతం పలుకుతున్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అక్కడ ప్రభుత్వం మారటం, బెంగాల్లో ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వానికి చాలా మంచి సఖ్యత ఏర్పడి అసలు మొత్తము సంఖ్యాపరమైనటువంటి మార్పు చాలా వేగంగా కేవలం బెంగాల్ కాకుండా, అస్సాం కాకుండా బీహారు, ఒరిస్సాల మీద, మిగతా అనేక రాష్ట్రాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. కోట్లాది మంది ప్రజలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు అక్కడ ఉండేటువంటి ఉద్రిక్త పరిస్థితుల వల్ల. 71 ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు, 72 ఆ ప్రాంతంలో దాదాపు 1.2 కోట్ల మంది బంగ్లాదేశ్ నుంచి శరణార్థులని చెప్పి మన దేశం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. ఆ రోజున ఇందిరాగాంధీ ఆ రకంగా యుద్ధంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి కారణమే అక్కడ బెంగాల్లో, తూర్పు పాకిస్తాన్లో ఏర్పడినటువంటి ఒక అనిశ్చితి, ఉద్రిక్తత. అక్కడి నుంచి ప్రజలందరూ కూడా పలాయనం చిత్తగించి భారతదేశం మీద పడడం, మనకు ఆహార కొరత ఉండడం, వచ్చేవాళ్ళకు కూడా ఆహారాన్ని అందించలేకపోవటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆమె అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున ఇది కేవలం ఏదో శరణార్థులని కాదు, కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ దేశంలో ప్రభుత్వాలను మార్చడానికి మొత్తం భారతదేశాన్ని
అస్థిరపరచటానికి లేదా అసలు లేకుండా చేసేటువంటి ఒక చాలా తీవ్రమైనటువంటి నేరం. అటువంటి ప్రవృత్తి కలిగి ఈ రోజున చాలామంది ప్రయత్నం చేస్తున్నారు దేశంలో. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల జరిగేటువంటి విషయాలన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందుకు సమాజం సమర్థన తెలియచేస్తూ, సంఘీభావం తెలియచేస్తూ అండగా నిలబడవలసినటువంటి అవసరం ఉంది. వెరసి దేశం బాగుంది, మనం సుఖంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం, ప్రపంచంలో ఏం జరుగుతుందో ఈరోజు టీవీ మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. కొన్ని దేశాల్లో పాపం వాళ్ళు కష్టాలు అనుభవించడానికే పుట్టారా అన్నట్టుగా ఉంది. అసలు ఏమీ లేదు. అట్లా పూర్తిగా కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కానీ అభివృద్ధి చెందనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాయి కొన్ని దేశాలు. అలా కాకుండా మన దేశం గొప్పగా పరిఢవిల్లుతూ ఉన్నది. సుఖ సంపదలతోటి, సుఖ సంతోషాలతోటి వృద్ధిల్లుతూ ఉన్నది. ఇది సమాజం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇటువంటి వాతావరణం కలిగి ఉండడానికి ప్రపంచ దేశాలని ప్రభావితం చేసేటువంటి నాయకత్వం, ఈ దేశాన్ని గొప్పగా నిలబెట్టగలిగినటువంటి నాయకత్వం ఈరోజు కేంద్రంలో ఉండగలగడం ఒక్కటే కారణము. ఈ విషయాన్ని కూడా అందరం కూడా అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్.